ఫీజు కూడా ఇచ్చారు, కానీ వాళ్ళు ఒకదానికి ఒక పెట్టి కావాలి రాలేదని చెప్పి కావాలని బ్రేక్ చేశారు. ఇవన్నీ కీ పెట్టిపోయి కావాలని బ్రేక్ చేశారు. వాంటెడ్లీ ఇంటెన్షన్తో కావాలని బ్రేక్ చేశారు. వచ్చి మన ఏదో బెడ్రూమ్ తీసుకున్నా బెడ్రూమ్ తీసుకున్నా అందరికీ నమస్కారం. నెల్లూరులో నారాయణ గారు 1,00,000 ఓట్ల పైన గెలుస్తున్నారని అందరికీ తెలిసిందే. అసలు పోటే లేదు, పోటే నామమాత్రం, లాంఛనప్రాయమే. ఈ 1,00,000 ఓట్ల పైన ఓట్లతో ఎంపీ కూడా ఓడిపోతుందనే భయంతో స్టేట్ ఇంటెలిజెన్సీ, డ్రగ్స్, ఇంకా మెడికల్ వాళ్ళు వచ్చారు. డ్రగ్స్ అంటే ఏముంటాయండి? డ్రగ్స్ అమ్మేది ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు, వాడు బ్యాచ్. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ పెరిగిపోయింది ఎవడి వల్ల? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, ఆ మంత్రుల వల్ల, ఆ ఎమ్మెల్యేల వల్ల. ఇంక ఇంటెలిజెన్స్కి ఏం పని అసలు? ఇక్కడ ఇళ్ళ మీద రైడ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇంట్లో ఒక ఆడవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏంటి? ఎవరు మగవాళ్ళు ఉన్నప్పుడు రమ్మనండి, మీ ఇష్టంగా మీరు వచ్చి భయప్రాంతం చేసి భయపెట్టేస్తే మేము భయపడతామా? ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏముంది? ఇక్కడ కాగితాలు తప్ప ఏమి దొరకవు, ఏమీ లేదు. ఇక్కడ కేవలం భయపడి మా మీద రైడ్ చేయడం తప్ప ఇంకోటి కాదు. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వు అదురోడివి, నువ్వు భయపుత్రుడివి, నీ చేతగాని దద్దమ్మే నువ్వు ఇంతకన్నా ఏం చేయలేవు. దీనికి మేము భయపడతాం అనుకుంటే కేవలం నీ భ్రమ. మేము చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేసేవాళ్ళం. ఇటువంటి నీ ఉడత బెదిరింపులు ఎన్నో చూసాం, ఎన్నో చూస్తాం కూడా. రేపు నువ్వు సింగిల్ డిజిట్తో ఆగిపోతున్నావు. కేవలం నారాయణ గారిని బెదిరించడం మాత్రాన ఇక్కడ ఎవరు బెదిరిపోరు. నారాయణకి భయపడరు, నారాయణ ఇంట్లో భయపడరు. కేవలం నారాయణ ఇంట్లో కుక్క కూడా భయపడదు నిన్ను చూసి. జగన్ తెలుసుకో, నారాయణ ఇంట్లో కుక్క కూడా భయపడదు నిన్ను చూసి. నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రజల్లో చర్చ అయిపోయింది. కేవలం నారాయణ గారు 1,00,000 ఓట్లతో గెలుస్తారనే ఉద్దేశంతో కావాలని చేస్తున్నారు రైళ్లు అనేది ఈరోజు జనాలు వచ్చేసింది. 1,00,000కి కేవలం ఎదుటి అభ్యర్థికి ఒక 10,000 ఓట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. మీరు ఇటువంటి పని చేసుకోండి, మాకు ఇబ్బందిలే. మేము భయపడం, ఎదుర్కొంటాం, దేనికైనా సిద్ధం. ఈ ప్రభుత్వాన్ని మట్టి కరిపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం.